బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది 2 కేజీల గోధుమ పిండి అండి. 2 కేజీల గోధుమ పిండికి 6 గుడ్లు, అందులో ఎల్లో తీసేసి వైటే, ఓన్లీ వైట్ని ఇందులో ఇలాచి ఒక 10 ఇలాచి వేసి ఇవన్నీ మిక్సీ వేసేసాం అన్నమాట. తర్వాత డాల్డా ఒక 200 గ్రాముల డాల్డా కావాలి. 1/4 కేజీ షుగరు, పాలు ఒక 1/2 లీటర్ అయితే సరిపోతాయి. పిండి కలుపుకోవడానికి సరిపడా పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాల్డా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొంచెం డాల్డా వేడి చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులో గోధుమ పిండికి 1/4 కేజీ పంచదార కావాలి. అది కూడా మిక్సీ పెట్టేసి మెత్తగా పెట్టేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. అది కూడా మనం ఆ పౌడర్ను కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇది పంచదార పౌడర్ అనమాట అండి. ఇది 1/4 కేజీ, 2 కేజీల గోధుమ పిండికి 1/4 కేజీ పంచదార వేసాను. మిగతావి ఇంకా మనం ఎగ్గును కూడా మిక్సీ వేసుకున్నాం కదండి. ఇవన్నీ కలిపి బాగా కలపాలన్నమాట. మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా కలిపేసి ఇలా ఉండల్లా పెట్టేసుకొని ఒక తడి బట్ట దాని మీద కప్పేసుకొని ఉంచుకోవాలన్నమాట. లేకపోతే పిండి ఆరిపోతుంది అనమాట. పిండి ఆరకుండా ఇలా ఉండల్లా చేసుకుని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలా ఒత్తుకుని ఇక్కడ బాగా చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు బిస్కెట్లా చేసుకోండి. అదే గ్లాస్ ఇలాంటి అంచున్న గ్లాస్ అయితే మనకి ఈజీగా వస్తుంది. ఆ చుట్టూ మిగిలిపోయింది మళ్ళీ ఉండలా చేసుకొని మళ్ళీ చపాతీ చేసుకుని ఇలా చాకుతో కట్ చేసేసుకోవాలి. పెద్దగా అన్నీ ఒకటే సైజు అయితే మనం వేయించుకునేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదు, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.